గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి నారాయణ పర్యటన. ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసుతో కలిసి లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి, రాష్ట్రంలో ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తుంది. గత చెత్త ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసింది. చెత్త పన్ను వేసిన లక్షల టన్నుల చెత్త వదిలేసి వెళ్ళిపోయింది. భూమిపైన ఉన్న 85 లక్షల టన్నుల చెత్త పూర్తిగా తొలగించా. మున్సిపాలిటీలో మిగిలిన మొత్తం 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తాం. 2014-19లో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ముఖ్యమంత్రికి అవగాహన లేక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు రద్దు చేశారు. కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దాపురంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తి కాగానే రాజమహేంద్రవరంలో వచ్చే చెత్తను అక్కడికి తరలిస్తాం. ఈలోగా వ్యర్థాల నిర్వహణ కొరకు 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ప్లాంట్లు పూర్తి చేసి గల వ్యర్థాల నిర్వహణ చేస్తాం. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సీఎం చెప్పారు. విలీన గ్రామాల అంశంపై కోర్టు తీర్పు రాగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్ళు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా. ఇలాంటిది టన్నుల కొద్ది పేర్కొంటుంది. గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్ది టన్నుల చెత్తని లెగసీ వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగటం జరిగింది. అప్పుడు మా అధికారులు చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం. తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉండేది ఎస్టిమేట్ చేయమంటే దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే ఇంతవరకు 156 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. డంప్ యార్డ్ దగ్గర ఇది పక్కన క్వారీ, అంతకుముందు ఈ క్వారీలో వేసేసారు. ఇది ఒకరిని అడిగితే 20 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 30 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 40 అడుగులు ఉంటున్నారు. ఏది ఏమైనా ఉన్నదంతా కమింగ్ రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దిశానిర్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. రేపు 2వ తేదీకి ఇక్కడ ఏదైతే చెత్త ఉందో దాన్నంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చే ఆర్డీఎఫ్ ఏదైతే మెటీరియల్ వస్తుందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాలి. ఒకేసారి రాష్ట్రంలో ఈ యొక్క 156 లక్షల టన్నుల లెగసీని ప్రాసెస్ చేస్తే వచ్చే ఆర్డీఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవటం. అంటే ఒకేసారి మొత్తం వచ్చే లోపల ఓవర్ఫ్లో ఏదైనా ఆ యొక్క ఏజెన్సీస్ చెప్పాం అక్టోబర్ 2కి పూర్తి చేస్తే తర్వాత 2-3 నెలల్లో దాన్ని కూడా బయటికి పంపించాలని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త మొత్తం తొలగించడం జరుగుతుంది.